ఏంటి మీషోలో బిజినెస్ స్టాప్ చేయాలా అనే కదా వీడియో ఓపెన్ చేశారో? అవునండి, మీరు మీషోలో బిజినెస్ స్టాప్ చేయండి. బట్ అందరూ కాదు. ఎవరెవరు మీషోలో బిజినెస్ కంటిన్యూ చేయాలి అండ్ ఎవరెవరు స్టాప్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. న్యూ సెల్లర్స్‌కి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ మీషో బిజినెస్ ఎందుకు స్టాప్ చేయమంటున్నానో తెలుసుకుందాము. ఎందుకు అంటే చాలా మంది అండి, మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు అందులో. 2-3 వీడియోస్ చూసేస్తున్నారు. ఆ వీడియోస్ చూసేసి మీషో సెల్లర్ అకౌంట్ తీసుకొని క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తున్నారు. ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి. కానీ ఇక్కడ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? వాళ్ళకి సెల్లర్ అకౌంట్ ఎలా తీసుకోవాలో తెలీదు, క్యాటలాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలో తెలీదు, క్యూసీ ఎర్రర్ అంటే ఏంటో తెలీదు, ఆర్డర్స్ వచ్చాక వాటిని ఎలా యాక్సెప్ట్ చేయాలో తెలీదు. ఏంటండి, వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా కానీ మీషోలో క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మిస్టేక్ ఏం చేస్తున్నారు? ఓకే, క్యాటలాగ్స్ అప్లోడ్ చేశారు, కానీ వెంటనే ఆర్డర్స్ రావాలి. అప్పుడు మీషో వాళ్ళు వెంటనే కాల్ చేస్తారు. కాల్ చేసి మీరు ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయండి, వెంటనే తక్కువ చేయండి అని అంటారు. మనకు ఆర్డర్స్ రావాలి కదా, వెంటనే తక్కువ చేసేస్తాం. ప్రైస్ రికమెండేషన్ యాక్సెప్ట్ చేస్తాము. ప్రైస్ రికమెండేషన్ యాక్సెప్ట్ ఎప్పుడు చేయాలి అంటే మీకు లాసెస్ లేనప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నా. కానీ స్టార్టింగ్లో న్యూ సెల్లర్స్ ఏం చేస్తున్నారు? మనకు ఆర్డర్స్ రావాలి అని వెంటనే ప్రైజెస్ తక్కువ చేసి యాక్సెప్ట్ చేసి వాళ్ళు లాసెస్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, తక్కువ ప్రైజెస్కి మీకు ఆర్డర్స్ వచ్చాయి, కానీ అవి రిటర్న్ రాకుండా ఉంటున్నాయా? మీరు పెట్టిందే తక్కువ ప్రైస్, మళ్ళీ ఆ ప్రోడక్ట్ కస్టమర్ తీసుకోకుండా రిటర్న్ పెట్టేస్తున్నారు. అప్పుడు రిటర్న్ ఛార్జెస్ కూడా ఫేస్ చేయాలి కదా, రిటర్న్ ఛార్జెస్ పే చేస్తారు. ఒకవేళ ఆ ప్రోడక్ట్ రిటర్న్ వచ్చినప్పుడు రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, మీరు పెట్టిన ప్రైస్ తక్కువ ప్రైస్, మళ్ళీ మీకు రిటర్న్ వచ్చింది అండ్ మీ ప్రోడక్ట్ కూడా మిస్ అయ్యింది. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటి? బార్కోడెడ్ ప్యాకెట్స్ యూజ్ చేయట్లేరు, నార్మల్ ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నారు, మాకు క్లెయిమ్ రావట్లేదు అంటున్నారు. మీరు మీషోలో సెల్లర్గా జాయిన్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కటి తెలుసుకోండి అని నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను. అయినా సరే ఒక షార్ట్ వీడియోనో ఒక లాంగ్ వీడియోనో చూసేస్తున్నారు. వెంటనే సెల్లర్ అకౌంట్ తీసుకొని వాళ్ళ స్టాక్ అంతా తీసుకొచ్చేసి మీషోలో అప్లోడ్ చేస్తున్నారు. ఎలా పడితే అలా. వాళ్ళకి ఒక ప్రైస్ అంటే తెలీదు, ఎంఆర్పి ప్రైస్ అంటే తెలీదు, మీషో ప్రైస్ అంటే తెలీదు, రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ అంటే ఏంటో కూడా తెలీదు, కానీ ప్రైజెస్ పెట్టేస్తున్నారు. ఇలా అయితే మీకు లాసెస్ రాకుండా ఏమవుతుంది చెప్పండి? కంప్లీట్గా మీకు లాసే అవుతుంది. అందుకే నేను చెప్తున్నాను, లాసెస్ ఉంటాయి. మీషోలో రిటర్న్స్ వస్తాయి. మీ ప్రోడక్ట్ రికమెండేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా మీకు లాస్ అవుతుంది. ఎందుకంటే మీరు ప్రాఫిట్ లేకుండానే మీరు ప్రైస్ రికమెండేషన్ యాక్సెప్ట్ చేస్తారు. మీషో వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు తగ్గించమంటే మాకు ప్రాఫిట్ లేదండి, మేము తగ్గించము అని చెప్పండి అని చెప్పాను లాస్ట్ వీడియోస్లో. అయినా సరే మాకు ఆర్డర్స్ రావాలి అని వెంటనే ప్రైస్ రికమెండేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ ఇలాంటి లాసెస్ అన్ని ఫేస్ చేస్తున్నారు. అంతెందుకు, మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కాల్స్ మాట్లాడుతున్నాను. వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే మాకు రిటర్న్స్ ఎక్కువగా వస్తున్నాయి అని అంటున్నారు. ఫస్ట్ మీరు అన్నీ క్లారిటీగా తెలుసుకుంటేనే కదా. అవునండి, మీషోలో బిజినెస్ అంటే మీకు ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. రావని నేను చెప్పానా? మీకు రిటర్న్స్ వస్తాయి, రాంగ్ ప్రోడక్ట్స్ వస్తాయి, ఆర్టీఓస్ వస్తాయి, ఇలాంటి లాసెస్ ఉంటాయి ఖచ్చితంగా. మీరు ఫేస్ చేస్తామంటేనే మీరు మీషోలో బిజినెస్ స్టార్ట్ చేయండి. లేదు అంటే మీ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. సోషల్ మీడియాలో మీ ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేసుకోండి. అక్కడి నుంచి ఆర్డర్స్ తెచ్చుకోండి అని నేను కూడా ఆ వీడియో కూడా పోస్ట్ చేసి పెట్టాను. అయినా ఆ వీడియో కూడా చూడరు. సో న్యూ సెల్లర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే మీరు మీషోలో సెల్లర్ అకౌంట్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతీదీ తెలుసుకున్నాకే మీ సెల్లర్ అకౌంట్ తీసుకోండి. మీషోలో ప్రాఫిట్స్తో పాటు లాసెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్సే కాల్ చేసి మేము శారీస్ అప్లోడ్ చేసాము అండి, మాకు ఎక్కువగా ఆర్డర్స్ డెలివరీ అవ్వట్లేదు, అన్ని రిటర్న్స్ వస్తున్నాయి, మాకు ప్రాబ్లం అయిపోతుంది అని అంటున్నారు. అవునండి, మీరు శారీస్ అప్లోడ్ చేసినా వేరే ఏ ప్రోడక్ట్ అప్లోడ్ చేసినా మీకు మీషో అంటేనే మీకు రిటర్న్స్ వస్తాయి. కానీ అందరికీ వస్తాయి అని చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్‌ని బట్టి, వాళ్ళ కస్టమర్స్‌ని బట్టి ఉంటుంది. మీ కస్టమర్ అది రిటర్న్ పెట్టాలి అంటే పెట్టేస్తాడు. ఈజీ రిటర్న్స్ ఉంటాయి మీషోలో. సో కస్టమర్ ఎలాగైనా రిటర్న్ పెట్టేస్తాడు అని మీకు ముందే తెలిసుండాలి మీషో సెల్లర్ అకౌంట్ తీసుకునే ముందు. మీకు ఆర్డర్స్ రాగానే మీకు ప్రాఫిట్స్ వచ్చినట్టు కాదు. మీ ఆర్డర్స్ రావాలి, కస్టమర్‌కి డెలివరీ అవ్వాలి, కస్టమర్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ అది రిటర్న్ పెట్టకుండా ఉంటేనే మీకు ప్రాఫిట్. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. మీకు ఆ ప్రోడక్ట్ రిటర్న్ వచ్చిందంటే మీకు ఖచ్చితంగా అది లాసే అవుతుంది. ఒక్కొక్కసారి రాంగ్ ప్రోడక్ట్స్ కూడా పెడతారు కస్టమర్స్. సో అవన్నీ చూసుకోవాలి. అక్కడ మీకు ప్రోడక్ట్ మిస్ అవుతుంది. రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి మీషో సెల్లింగ్ చేయాలి అంటే.
మీరు ఓన్లీ ఎన్రోల్మెంట్ ఐడితోనే తీసుకోవచ్చు కదా అని వెంటనే తీసుకొని మీ క్యాటలాగ్స్ అన్ని అంటే మీ ప్రోడక్ట్స్ అన్ని అప్లోడ్ చేశారు అనుకోండి, ఆర్డర్స్ రాగానే హ్యాపీ కాదు కదా. ఇక్కడ మీకు రిటర్న్స్ రాకుండా ఉంటేనే మీకు ప్రాఫిట్స్ వచ్చినట్టు. ఒకవేళ మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చాయంటే వెంటనే మీరు స్టాప్ చేసేయండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు మీ క్యాటలాగ్స్ని పాజ్లో పెట్టేసి అకౌంట్ని డీయాక్టివేట్ చేసుకోవచ్చు, మీ ఓన్గా స్టార్ట్ చేసుకోవచ్చు. మీషోలోనే కంటిన్యూ చేయాలని ఏం లేదు, ఇది ఒక మీకు ఆపర్చునిటీ అని చెప్తాను. బట్ ఆ ఆపర్చునిటీని మీరు ఎలా యూజ్ చేసుకున్నారు అనేది పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి కూడా మీకు చెప్పాలి అండి, మీషోలో మీరు సెల్లర్గా జాయిన్ అయ్యి మీ ప్రోడక్ట్ సేల్ చేయాలి అంటే మీ ప్రోడక్ట్ వాల్యూ బిలో 500 రూపీస్ మాత్రం ఉంటేనే మీరు మీషోలో సెల్లర్ అకౌంట్ తీసుకోండి. లేదు అంటే మీకు మీషో సెట్ కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే మీ ప్రోడక్ట్ వాల్యూ 500 కన్నా ఎక్కువగా ఉంది అనుకోండి, ఆబ్వియస్లీ కస్టమర్స్ ఫ్రాడ్ చేస్తారు. ఎలా అంటే మీ ప్రోడక్ట్ వాళ్ళకి రీచ్ అయినప్పుడు వాళ్ళు వేరే ప్రోడక్ట్, ఇప్పుడు మీ ప్రోడక్ట్ ఒక 2000 రూపీస్ శారీ మీరు పంపించారు అనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ శారీ ప్లేస్లో 200 శారీ ఏదైనా పెట్టేసి రిటర్న్ పంపించేస్తారు. అప్పుడు మీకు ఎంత లాస్ అవుతుంది, 200 ప్రోడక్ట్ వస్తే మీకు 1800 రూపీస్ అయితే లాస్ అవుతుంది. సో ఇది ఎంత పెద్ద లాస్. మీషోలో చాలా ఈజీ రిటర్న్స్ ఉంటాయండి. వాళ్ళు రాంగ్ ప్రోడక్ట్ అని పెట్టారు అంటే డెలివరీ వాళ్ళు ఖచ్చితంగా అది రాంగ్ ప్రోడక్టే తీసుకొస్తారు. సో ఇది తెలుసుకోండి. ఎందుకు అంటే మీరు బిలో 500 రూపీస్ ప్రోడక్ట్ పెట్టారు అనుకోండి, ఓకే వాళ్ళు 500 రూపీస్ ప్రోడక్ట్ మీరు పంపించిన 100 200 300 ఆ ప్రైజెస్లో వాళ్ళు రిటర్న్ పంపిస్తారు కాబట్టి ఎంతో అంత మీకు లాస్ అవ్వకుండా ఉంటుంది. బిలో 200 పెట్టినా ఓకే అండి, మరి 500 ప్రైస్ కూడా అవసరం లేదు మీషోలో నేను చెప్పాలి అంటే. చాలా మంది శారీస్ బిజినెస్ చేస్తున్నారు మీషోలో, మన సబ్స్క్రైబర్సే చాలా మంది ఉన్నారు. శారీస్ వాళ్ళవి 1000 రూపీస్ శారీస్ కూడా మీషోలో అప్లోడ్ చేస్తున్నారు. అలా చెయ్యకండి. 1000 రూపీస్ శారీస్ మీరు మీషోలో అప్లోడ్ చేస్తే మీకు ఆర్డర్స్ వస్తాయి, కానీ కస్టమర్స్ ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు 1000 రూపీస్ శారీ తీసుకొని 200 రూపీస్ శారీనో పెట్టారు అంటే మీకు లాసే అవుతుంది, ప్రోడక్ట్ మిస్ అవుతారు, రిటర్న్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఎలాంటి వాళ్ళకు సూట్ అవుతుంది అంటే బిలో 200 300 400 ప్రోడక్ట్స్ సేల్ చేసే వాళ్ళకి అండ్ వాళ్ళకి కొంతవరకు అయితే లాస్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రాంగ్ ప్రోడక్ట్ పెట్టినా పెద్దగా లాస్ అవ్వడానికి ఉండే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు రాంగ్ ప్రోడక్ట్ పెడతారు, లేకపోతే వాళ్ళదే ఏదో పాతది పెట్టారనుకోండి, ఆబ్వియస్గా అది లాసే. కానీ ఇలాంటి పెద్ద పెద్ద లాస్లని మనం కొంతవరకు తగ్గించుకోవడానికి ఉంటుంది, ఇలా బిలో 500 ప్రోడక్ట్స్ మాత్రమే సేల్ చేస్తే. చాలా మంది జ్యువెలరీ కూడా సేల్ చేస్తున్నారని మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. మీ ప్రోడక్ట్ ప్రైస్ బిలో 500 బిలో 300 ఇలా ఉంటేనే అప్లోడ్ చేయండి. అదేంటండి అలా అంటున్నారు, మీషోలో 2000 బిలో ప్రోడక్ట్స్ కూడా బాగా సేల్ అవుతున్నాయి కదా అంటే అవునండి సేల్ అవుతాయి. బట్ మీరు న్యూ సెల్లర్స్, మీకు రేటింగ్ ఉండదు, రివ్యూస్ ఉండవు, మీ ప్రోడక్ట్స్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకొని ఒకవేళ మీకు సేల్ అయితే ఓకే, అంటే కస్టమర్స్కి డెలివరీ అయిపోతే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డెలివరీ అయ్యి వాళ్ళు రిటర్న్ పెట్టారు అంటే ఎంత పెద్ద లాస్. ఆ రిటర్న్ పెట్టడమే కాకుండా ఆ 2000 ప్రోడక్ట్ తీసుకొని ఏదో పాతది ఏదో చైన్ మీ 2000 రూపీస్ ఉందనుకోండి, మీ ప్రోడక్ట్ జ్యువెలరీ ప్రోడక్ట్ ఏదైనా అది తీసుకొని ఏదో 100దో అసలు వాళ్ళు యూజ్ చేసిన ప్రోడక్ట్ పెట్టారనుకోండి, మీరు మళ్ళీ దాన్ని సేల్ చేయలేరు అండ్ మీ ప్రోడక్ట్ మిస్ అయిపోతుంది. సో ఇలాంటి లాసెస్ చాలా చాలా ఉంటాయి మీషోలో, ప్రతిదీ తెలుసుకోవాలి. మీరు ఏదైనా కానీ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానివ్వండి, ఏది తెలుసుకోకుండా అయితే మీరు కంటిన్యూ చేయకండి మీ బిజినెస్ని. ఫస్ట్ మీ నాలెడ్జ్ మొత్తం తెచ్చుకోండి మీరు చేయాలనుకున్న బిజినెస్ మీద, అప్పుడే మీరు స్టార్ట్ చేయండి. అది మీ ఓన్ బ్రాండ్ అయినా కావచ్చు, మీషో అయినా కావచ్చు, ఫ్లిప్కార్ట్ అయినా కావచ్చు, అమెజాన్ అయినా కావచ్చు. మీరు ఇవన్నీ తెలుసుకొని చేస్తేనే కదా మీ బిజినెస్ గ్రో అవుతుంది. ఏదో 1-2 వీడియోస్ చూసి మీరు అన్ని బిజినెస్లోకి వెళ్ళి అంతా నాకు ఒక్క రోజులో ప్రాఫిట్స్ వచ్చేయాలి అంటే ఎక్కడా రాదండి, ఎవ్వరూ లేరు కూడా అలా ప్రాఫిట్స్ ఎర్న్ చేసేవాళ్ళు. నేను చెప్తున్నాను, అందుకే మీరు మీషోలో బిజినెస్ కంటిన్యూ చేయాలి అంటే అన్నీ తెలుసుకుంటేనే బిజినెస్ స్టార్ట్ చేయండి, అన్నీ తెలుసుకుంటేనే కంటిన్యూ చేయండి. ఒకవేళ మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే స్టాప్ చేసేయండి. లేదు మాకు బాగానే ఉందండి, మాకు ఒక 10 ఆర్డర్స్ వస్తే ఒక రిటర్నే వస్తుంది, నో ప్రాబ్లం అనుకునే వాళ్ళు కంటిన్యూ చేయండి. లేదు మాకు చాలా రిటర్న్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడే మీరు మీ అకౌంట్ని డీయాక్టివేట్ చేయండి. మీ క్యాటలాగ్స్ అన్ని పాస్ చేసేసి అకౌంట్ని డీయాక్టివేట్ చేయండి.
వన్స్ మీరు అకౌంట్ని డీయాక్టివేట్ చేస్తే మళ్ళీ అయితే మీరు యాక్టివేట్ చేయడానికి వేరే డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీరు ముందే తెలుసుకోండి. ఎందుకు అంటే వన్స్ మీరు డీయాక్టివేట్ చేశాక మళ్ళీ యాక్టివేట్ చేయాలి అంటే ప్రాసెస్ అసలు ఉండదు. ఉన్నా కానీ మీకు అది యూజ్ అవ్వదు. సో అంటే మీషోలో బిజినెస్ చెయ్యాలి అని ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు మాత్రమే సెల్లర్ అకౌంట్ తీసుకోండి. లేదు మేము అందులో కంటిన్యూ కాలేము అనుకున్న వాళ్ళు వెంటనే స్టాప్ చేసేయండి. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు అండి, అలాంటి డౌటే వేరే వాళ్ళకు ఉన్నా కానీ క్లారిఫై అవుతుందని చెప్తున్నాను. ఏంటి అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణలో ఉన్న మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చండి. అండ్ ఏంటి అంటే మాకు పాన్ కార్డు ఆంధ్రాలో ఉంది అంటే వాళ్ళది ఆంధ్ర, బట్ వాళ్ళు తెలంగాణలో ఉంటున్నారు అని అన్నారు. మీరు తెలంగాణలో ఉన్నా కానీ ఈ బిజినెస్ చేయొచ్చండి ఆంధ్రాలో ఉన్న పాన్ కార్డు యూజ్ చేసి. బట్ మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకునేప్పుడు మాత్రం తెలంగాణలో ఉన్న అడ్రస్ ఇవ్వండి. సేమ్ ఆంధ్రాలో ఉన్న తెలంగాణ వాళ్ళకి కూడా అంతే అండి. మీరు తెలంగాణ నుంచి ఆంధ్రాలో ఉన్నా కానీ తెలంగాణ పాన్ కార్డ్ యూజ్ చేసి ఆంధ్రాలో కూడా మీషో సెల్లర్ అకౌంట్ తీసుకోవచ్చు. సెల్లర్ అకౌంట్ తీసుకునేప్పుడు మీరు ఆంధ్రాలో ఉన్న అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఆర్డర్స్ వచ్చాక పికప్ వాళ్ళు మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్కే వస్తారు. అండ్ ఆ అడ్రస్ కూడా మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకునేప్పుడే ఇవ్వాలి. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా మీ వాళ్ళు మీషోలో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వెంటనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేటప్పుడు హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.